ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేపై ఇండియా కూటమి ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. మమతా కేజ్రీవాల్ ఖర్గే పేరును ప్రతిపాదించగా నితీష్ లాలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని అభ్యర్థి ఎవరనేది తర్వాత తేల్చుకుందామని, ముందు గెలవడంపై దృష్టి పెట్టాలని ఖర్గే హితవు పలికారు. విపక్ష ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసిన తరుణంలో ఇండియా కూటమి కీలక భేటీ జరిగింది. ఢిల్లీలో జరిగిన కూటమి 4వ సమావేశం దాదాపు 3 గంటల పాటు జరిగింది. ఈ కీలక భేటీలో పార్లమెంట్లో చోటు చేసుకున్న ఘటనలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించారు. కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మమతా బెనర్జీతో పాటు కేజ్రీవాల్ ప్రతిపాదించినట్లు సమాచారం. దీన్ని నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పుడే ప్రకటన చేయొద్దని ఖర్గే వారించినట్లు తెలుస్తోంది. తొలుత సమిష్టిగా పోరాడదాం, ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దాం అని ఖర్గే స్పష్టం చేశారు. సంఖ్యాబలం లేకుండానే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ఆలోచించడం సరికాదన్నారు. हमने पहले सभी लोग जीत के आना है, जीत के लिए क्या करना उसके बारे में हम सोचे. कौन प्राइम मिनिस्टर बनना ये बाद में की बात है. एमपीज अगर नहीं है तो प्राइम मिनिस्टर की बात करके क्या फायदा है. तो इसीलिए हम पहले अपनी संख्या बढ़ाने के लिए एक होकर सभी लोग लड़के हम मेजॉरिटी लाने की कोशिश करेंगे. పార్లమెంట్ ఉభయ సభల నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. ఎంపీల సస్పెన్షన్పై ఎల్లుండి దేశవ్యాప్త నిరసన చేపట్టనున్నట్లు ఖర్గే తెలిపారు. సీట్ల పంపకాలు రాష్ట్ర స్థాయిలోనే జరుగుతాయని, అక్కడ ఏదైనా సమస్య ఉంటే కేంద్ర స్థాయిలో చర్చిస్తామన్నారు. జనవరి 2వ వారంలోగా ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలను ఖరారు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఖర్గే చెప్పారు. ఈ సమావేశంలో 28 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.